అందరూ మతం కులం ఏదో గొడవ పడుతూ ఉంటారు. నా పేరు జేడి. సో నా విషయం పక్కన పెడితే యూనిటీ ఆఫ్ ఈక్వాలిటీ అని ఒక పెద్ద స్టాచ్యూ, దీనికోసం ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చారు, ఎంతమంది వచ్చారు. అక్కడికి నా జర్నీని స్టార్ట్ చేస్తున్నా. బ్రదర్స్, ఇది స్టార్ట్ కాకముందు అంటే ఇంకా ఓపెన్ కాలేదు, అది యూనిటీ ఆఫ్ స్టాచ్యూ, ఈక్వాలిటీ ఆఫ్ స్టాచ్యూ. నేను నా ఫ్రెండ్ ప్రవీణ్ బ్రో అండ్ మన జర్నీ స్టార్ట్ అవుతుంది. నేను రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్, మై నేమ్ ఇస్ జేడి అండ్ ప్రవీణ్ బ్రో ఈజ్ ఏ హిందూ. సో మా జర్నీ స్టార్ట్ చేసాం. సో విల్ స్టార్ట్. ఓకే, ఎలా జరుగుతుంది ఏంటి దానికోసం వెళ్దాం అనుకుంటాను. ఇంకా ఓపెన్ కాలేదు యాక్చువల్లీ, అక్కడ ఇంకా స్టాచ్యూ ఓపెన్ అవడానికి 2-3 days టైం పడుతుంది. అండ్ ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్ మనం మోడీ గారే వచ్చారంటే మనకు అన్ని స్టోరీస్ అన్నీ మనకు అర్థమై ఉంటుంది. సో ఓకే, బట్ వీ నీడ్ యువర్ సపోర్ట్. ఓకే, మొత్తం డిస్క్రైబ్ చేస్తారు దాని గురించి అనేసి. Hi viewers, I hope you are all doing good. Today again this pleasant. మనం ఇప్పుడు హార్డ్లీ ఒక 40 minutes లో రీచ్ అవుతాం. మనం ఇప్పుడు బంజారాహిల్స్ తర్వాత మెహదీపట్నం నుంచి టువర్డ్స్ శంషాబాద్ హైవే. సో నెక్స్ట్ ఫ్లైఓవర్ ఎక్కేస్తే మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. హార్డ్లీ 40 minutes నాకు తెలిసి జర్నీ టైం. ట్రాఫిక్ కూడా లేదు కాబట్టి, మార్నింగ్ టైం కాబట్టి వీ కెన్ రీచ్ వెరీ సూన్. సో లెట్స్ ఫాలో us. మార్నింగ్ టైమే ఫ్రెష్, కానీ నైట్ అంతా వర్క్ చేస్తాం, డైలీ అంతా వర్క్ చేస్తాం. మా ఫీల్డ్ అలాంటిది. బట్ ఏంటంటే మనం కొంచెం అడ్వాంటేజెస్ చేయాలి, అడ్వెంచర్స్ చేయాలి. అలాంటి టైంలోనే మనము ఇదవుతాం కదా, మరి దానికోసం ప్రతి చేయాలి. అండ్ మన పక్కన ఉన్న ప్రవీణ్ బ్రో కానీ, సపోర్ట్ కానీ, మా తమ్ముడు విజయ్ కానీ, మేమందరం ఒకటే. మనం ఏదైనా కొత్త క్రియేటివ్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఒక ఫీలింగ్ తప్పించి వేరే ఏం లేదు. కానీ మీ అందరు సపోర్ట్ ఉంటే కనుక ఇంకా బాగా చేస్తాం. వీ నీడ్ యువర్ సపోర్ట్. వీ వాంట్ టు షో వాట్ వీ ఆర్. ఓకే, లెఫ్ట్ వెళ్తే ఎయిర్పోర్ట్. సో మనం స్ట్రైట్ హైవే దిగిపోయాము, ఫ్లైఓవర్స్ దిగిపోయాము. మధ్యలో శంషాబాద్ లోపు చిన్న చిన్న స్మాల్ అంటే సెంటర్స్ అంటే విలేజెస్ కంటే చిన్నవి ఎయిర్పోర్ట్ ఇలాంటి ఎన్నో ఉంటాయి. అన్నీ మనం ఫేస్ చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకోటి ఫస్ట్ టైం కదా యూనిట్ ఆఫ్ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ అంటే ఏ మతం కాదు, ఏది కాదు. మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, మనం మంచి నమ్ముకుంటే మనకు మంచి జరుగుతుంది అనే ఒక సంస్థానాన్ని క్రియేట్ చేసే ఒక యూనిక్ ఐకానిక్ మెథడ్ అండ్ స్టాచ్యూ సంస్థానం స్టార్ట్ అయింది మన ఇండియాలోనే స్టార్ట్ అయింది. దీనికి మోడీ గారు రావడం కూడా చాలా పెద్ద విషయం. ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. థ్యాంక్ యూ మోడీ సాబ్, థ్యాంక్ యూ గవర్నమెంట్. అండ్ అదే మన హైదరాబాద్లో జరగడం మన హైదరాబాద్ పీపుల్కి అండ్ మన హైదరాబాద్ మనుషులకి ఎంత గొప్ప విషయం అంటే వీ నో నీడ్ టు సే ఎనీథింగ్. చూడండి ఎంత కన్ఫ్యూజన్ రోడ్స్ ఉన్నాయి, ఎంత కన్ఫ్యూజన్ వర్డ్స్. అటు ఉంది, ఇటు ఉంది, అది క్రాస్ చేసి మనం వచ్చేసాం. మనం లీగల్గా వెళ్ళిపోతున్నాం. టోల్ గేట్ అమౌంట్ కూడా మనం కడుతున్నాం. ఎందుకు కడుతున్నాం? వీఆర్ ఎ ట్రావెలర్స్, వీ హ్యావ్ టు పే. ఓకే, బట్ సంస్థానం అనేది చాలా బాగుంది. ఏ మతం కాదు, ఏది కాదు, యూనిటీ ఆఫ్ స్టాచ్ అంటే మనం నమ్ముకున్న దేవుడు కంటే మనం చేసే మనిషి ఏ కులం కాదు. నువ్వు ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, లేకపోతే క్యాథలికా, లేకపోతే ఇంకోటి జైనా, ఇవన్నీ ఇక్కడ మాట్లాడట్లేరు. ఏమంటారంటే వీఆర్ ఏ యూనిటీ. సో దిస్ ఈస్ అ నైస్ వర్డ్. ఇక్కడ నుంచి బ్యానర్స్ చూడండి ఎలా ఉంటాయో. చూసారు కదా పక్కన రెడ్ రిబన్స్. అంటే ఇది సిటీ అవుట్కట్స్లో మొత్తం, ఇది మొత్తం అంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేలోపు సీఎం గారి గురించి, భక్తుల గురించి, వీళ్ళంతా మొత్తము మనం అంటే ఎలక్షన్స్ అప్పుడు నిలబెట్టినప్పుడు ఎమ్మెల్యే, ఎంపీలకి, సర్పంచ్లకి
మనం ఒక పెద్ద పెద్ద హోస్టింగ్స్ పెడతాం కదా, అలా ఇలాంటి హోస్టింగ్స్ పెట్టారు. అద్భుతంగా ఉన్నాయి హోస్టింగ్స్, సూపర్ హోస్టింగ్స్. చూడండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనము. అలా లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి మేము కొంచెం రూట్ కొంచెం మిస్ అయ్యాము. బట్ ఎంత మంచి ఫైన్ రోడ్ అంటే, ఎక్కడి నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఏ భక్తులు వచ్చినా సరే వాళ్ళకి ప్రాబ్లం కాకుండా, ఇక్కడ మతం గురించి చెప్పట్లేరు, ఏ మతమైనా ఒకటే, యూనిట్ ఆఫ్ స్టాచ్యూ. అంటే నువ్వు ఏ దేవుని నమ్ము, కానీ మనుషులకి మనం మంచి చేయాలి, మనం మంచిగా ఉండాలి. ఇది ఎంత మంచి సంస్కృతి అండి, ఇది ఎంత మంచి విషయం. నువ్వు ముద్దిరాజ్ అయితే ఏంటి, నువ్వు రెడ్డి అయితే ఏంటి, నువ్వు కాపీ అయితే ఏంటి, నువ్వు చౌదరి అయితే ఏంటి, నువ్వు ఎవరైతే ఏంటి, మనం మంచి చెయ్యాలి, మనం మంచిగా ఉండాలి. ఎంత పెద్ద, అందుకే ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది ఎయిర్పోర్ట్లో ఉంటుందండి ఇలాంటి రోడ్డు. ఇలాంటి రోడ్డు మన ప్లేస్లో, మన శంషాబాద్ పక్కన ఇలాంటి రోడ్డు ఉండడం ఏంటి, ఇది అసలు ఇది ఇంకా హైలైట్ విషయం తెలుసా. ఈ పక్కన అటు ఇటు మొత్తము ఆవుల్ని, గొర్రెల్ని, బఫెలోస్ని పెంచడం జరుగుతుంది, కానీ వేరేది ఏం జరగదు. ఇలాంటి సంస్థానం స్టార్ట్ చేస్తున్నారు అంటే మంచి ప్రకృతి, మంచి అట్మాస్ఫియర్ చేయాలి. కానీ ఇది ఎన్ని సంవత్సరాలు కాపాడుతుందో తెలియదు. కానీ చూడండి ఎంత క్రియేటివిటీ, ఎంత ఆర్కిటెక్చర్, ఎన్ని సంవత్సరాలు ప్లానింగ్ అయి ఉంటుంది. ఇది అద్భుతం కదా, ఇది పెద్ద అద్భుతం, మహా అద్భుతం. ఆహా, ఇలా చూస్తుంటేనే సరిపోతుంది కదా. ఇది ఇలాగే జరగాలి. ఇంకో ఎంతోమంది మతం గురించి కానీ దేవుడి గురించి కాదు కదా, మనం మనిషిని ప్రేమించాలని ఒక సంస్థను స్టార్ట్ చేయాలని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పిన మాటల ప్రకారం మనందరం ఫాలో అవ్వాలని. ఎందుకంటే మన ఇండియాలో ఓన్లీ ఒక మతం లేదు, ఒక కులం లేదు కదా. ఇది మెయిన్ గేట్ అన్నమాట. ఇది ఓపెనింగ్ అయినప్పుడు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం ఓపెనింగ్, మేము ఓపెనింగ్ ముందే వచ్చేసాము. చాలా అద్భుతమైన ప్లేస్. ఇంకా మీకు చాలా ప్లేసెస్ చూపిస్తాను, చూడండి. అస్సలు వి కాంట్ ఎక్స్ప్లెయిన్, అలా ఉంటుంది. అసలు ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఏంటి. నేను మాట్లాడుతున్నా, చూసే. సో మేము ప్లేస్కి రీచ్ అయిపోయాము. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకంతా వెల్ సెటిల్ కాదు. విత్ ఇన్ 1-2-3 డేస్లో మొత్తం ఓపెన్ కావాలి. ఆర్కిటెక్చర్ కానీ ఏం ఆర్కిటెక్చర్ అండి, ఏంటి ఇండియన్స్ అంటే ఏంది. ఆయన క్రియేట్ చేసిన సబ్జెక్టే మనకు తెలుసు. ఆ జీరో నుంచే మన ఇండియా లెవెల్ స్టార్ట్ అయింది. అందరూ అనుకుంటారు మన ఇండియా చాలా తక్కువ. ఇండియా ఎప్పుడు లేదు, జీరోతోనే మొత్తం మ్యాథమెటిక్స్, అసలు కరెన్సీ స్టార్ట్ అయింది జీరో నుంచి. సో అలాంటిది ఈరోజు ఇంత ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ చూస్తుంటే ఎంత మైండ్ బ్లోయింగ్ అండి. ఇండియన్స్ ఈజ్ నాట్ ఎ చీప్, వీ షుడ్ నాట్ స్పీక్ ఇండియన్స్ ఈజ్ నథింగ్. ఇండియన్స్ ఇస్ ద స్టార్ట్ పాయింట్. ఓకే సరే వదిలిపెడదాం. కానీ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. మీ ఇద్దరం వచ్చాం, ప్రవీణ్ బ్రో, నేను అండ్ మా తమ్ముడు విజయ్, మేమందరం వచ్చాము. వీడియో షూట్ చేసేది మా తమ్ముడు. సో ఇన్ని జరుగుతున్నాయి, కానీ ఆర్కిటెక్చర్ అనేది ఎంత ఫీజ్ అవుట్. లోపల మొత్తం 108 టెంపుల్స్ ఉన్నాయంట. అసలు రికార్డ్ అది, ఒకటే ప్లేస్లో 108 టెంపుల్స్ అనేది. అక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ అది. The foundation stone has been laid by Chinnajiro Swami. Chinnajiro Swami. Yeah. It's about 700 tons of Panchalohalu. 108 temples inside. Very good. It's a record, I think so.
చాలా ఎంతమంది టూరిస్టులు వచ్చినా చాలా కంఫర్ట్గా ఉంది ప్లేస్. అవుట్ సైడ్ కూడా స్టాచ్యూ ఫీల్ फोटो मार्क भेजना हाँ సో ఫైనలీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఈ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడదాం. ఆర్కిటెక్చర్ వా, కృష్ణదేవరాయ కాలంలో మన గోల్కొండ ఆ విషయాలనే ముస్లిం సంబంధించింది. కానీ మన వరంగల్లో కాకతీయుల కాలం ఆ కోటల కట్టిన స్ట్రక్చర్, దుర్గమ్మదేవి కోటర్స్, ఇంత పాత పురాతనమైన టెంపుల్స్ ఉన్న స్ట్రక్చర్ని ఎలా చేశారండి? ఇంత గొప్పగా ఎలా తయారు చేశారు? ఏంటి ఇది చూడ్డానికి కళ్ళు సరిపోదు. నాకు మెయిన్ ఏంటంటే ఆర్కిటెక్చర్ అండి. ఆర్కిటెక్చర్ పైన నేను ఎంత ఫిదా అయిపోతున్నా అంటే, వా, చిన్న జీవస్వామి గారు ఎంత సంస్థానాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఆయన చిన్న జీవస్వామి, కానీ ఆయన ఏమంటున్నారు, యూనిట్ ఆఫ్ అందరం ఒకటే, అందరం ఒక సంస్థానమే, మనందరం ఒకటే. ఒక ఇండియా కాదు, ఒక ఫ్రాన్స్ కాదు, ఒక ప్యారిస్ కాదు, ఒక ఫ్రెంచ్ కాదు, ఆస్ట్రేలియా కాదు, ఏది కాదు, అన్ని కంట్రీస్కి ఒక్కటే. మనం ఏంటంటే ఒక్కటి, మనం ప్రేమించుకోవాలి, మనం లవ్ చేసుకోవాలి, మనం ఒకరికి హెల్ప్ చేసుకోవాలి, మన సంస్థానాన్ని మనం కాపాడుకోవాలి. ఎంత సంస్థానాన్ని చూడండి, మ్యాప్ చూడండి, ఈ మ్యాప్లో ఎలా కనిపిస్తుంది చూసారు వాళ్ళ ఆర్కిటెక్చరు, దాన్ని ఎట్లా స్టార్ట్అప్ చేశారు. మేము వెళ్తున్న దారిలో ఎన్ని కౌస్ వచ్చాయి తెలుసా, ఎంత శుభం అండి అది. లేక్ కూడా వా, ఆసమ్ కదా అలాంటి కౌస్ రావడం, మంచి జరగడం చూడండి. ఇప్పటికి మేము కూడా మంచిగా ఉన్నాం, అందరం మంచిగా ఉన్నాం. నెక్స్ట్ పార్కింగ్ ఏరియా. ఈ ఆర్కిటెక్చర్ని మాత్రం నేను చాలా లైక్ చేస్తున్నానండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఐ లవ్ యూ ఆల్. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. అంటే మళ్ళీ నేను బ్యాక్ వచ్చా, హైదరాబాద్కి వస్తున్నా, బంజారాహిల్స్లో ఉన్నా, నా పని నాకు ఉంటుందండి. ఏం చేద్దాం మరి, మనం వర్క్ చేసుకుంటే కదా అమౌంట్. సో మనం వర్క్ చేసుకుందాం, కానీ మన సంస్కృతి మనం కాపాడుకుందాం. కానీ ఆర్కిటెక్చర్, ఆ ఫీల్, ఆ బ్యూటిఫుల్, మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ యువర్ ఫాలోవర్. యు ఆర్ నాట్ మై ఫాలోవర్, ఐఎమ్ యువర్ ఫాలోవర్. ఓకే, నేను కష్టపడతా, మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి అంతే. సబ్స్క్రైబ్ చేయమని చెప్పి నేను అడగను, ప్రమోషన్ చేయమని నేను అడగను, ఇవన్నీ మనకి ఎందుకండి. మనం వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అంతే. రేపొద్దున మన కుకింగ్ వీడియోస్, రేపు మార్నింగ్ మన కిచెన్ వీడియోస్, లేకపోతే ఆఫీస్ వీడియోస్, వీటానికి ఎన్నో ప్రమోషన్స్ నేనే చేస్తా. వీ హ్యావ్ కెమెరాస్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. మూవీ కెమెరాసే ఉన్నాయి మన దగ్గర, ఎన్నో చేద్దాం. ఓకే, కట్. మనకి సపోర్ట్ కావాలి కదా, మరి మనం చేయాలి కదా. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు అందరూ ఉంటే నేను ముందుకు వెళ్తాను. ఐ లవ్ యూ అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. నేను సబ్స్క్రైబ్ చేయమని అడగాను. సబ్స్క్రైబ్ నాకు ప్రమోషన్ చేస్తేనే మనం ఇంకా చాలా, మన ఓన్ ఛానల్ కదా, మనం ఎవరి మీద డిపెండ్ అట్లే, ఎవరో కెమెరామ్యాన్, ఎవరో వర్కర్స్, ఎవరో ఏమేమి ఉండవు. ఇది మన కంపెనీ, మనదే ఇది. ఓకే, థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. స్టే హ్యాపీ. మంచి కేర్ఫుల్ తీసుకోండి. డ్రగ్స్కి ఎక్కువ అడ్డుకట్టు కావద్దు, డ్రింక్స్కి ఎక్కువ అడ్డుకట్టు కావద్దు.
అండ్ స్మోక్ చేయొద్దు, హెల్త్ కాపాడుకోవాలి, మంచిగా ఉండాలి. ఇంతే. మన సోషల్ మీడియా విషయం ఏంటంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద మోరల్. ఓకే, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.